కాంగ్రెస్ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ వేసిన ప్లాన్ బూమరాంగ్ అయింది. ప్రజాపాలన గ్రామ సభలు లబ్ధిదారుల నిరసనలతో హోరెత్తాయి. పోలీసుల పహారాల్లో గ్రామ సభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి సంగతి అటుంచితే మొదటికే మోసం వచ్చింది అంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 4 పథకాలను అమలు చేయనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రజాపాలన గ్రామ సభలను 5 రోజుల పాటు నిర్వహించనుంది. మొదటి రోజే గ్రామ సభల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులను ఎంపిక చేశారని, నిజమైన లబ్ధిదారులను పక్కకు పెట్టారని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో గ్రామ సభలు పోలీస్ పహారాల మధ్య నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం దరఖాస్తులు చేసుకున్నామని, వాటన్నిటినీ పక్కకు పెట్టి కొద్ది మంది అనర్హులను ఎంపిక చేశారని ఎక్కడికక్కడ లబ్ధిదారులు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తే అది కాస్త బూమరాంగ్ అయింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసిందన్న భావనలో ఉన్నారు హస్తం క్యాడర్. సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ పెద్దల నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత నష్టం చేకూరిందని మండిపడుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి సంగతి అటుంచితే మొదటికే మోసం వచ్చిందంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. ఏడాదిగా రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలు విసిగి వేజారిపోయారు. ఇప్పటికే ప్రజాపాలన కులగణన సర్వే పేరిట అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. అయితే తిరిగి మరోసారి గ్రామ సభలో లబ్ధిదారులు ఎంపిక అనడంతో కొత్త సమస్య వచ్చి పడిందంటున్నారు హస్తం నేతలు. ప్రజాపాలన దరఖాస్తు ఆధారంగానే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఉంటే కొత్త చిక్కులు వచ్చి పడేవి కావని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు అధికారులు సైతం ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడుతున్నారు. పదే పదే దరఖాస్తులు, సర్వేలంటూ ప్రజల్లో తిప్పుతూ తమపై పనిభారం పెంచుతున్నారన్న కోపంతో ఉన్నారు అధికారులు. ఏడాది ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగడంతో ప్రజలు మరింత తిరుగుబాటు చేస్తున్నారు. ఒక్కొక్క పథకాన్ని ఎప్పటి నుంచో ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అంటున్నారు క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గ్రాస్ రూట్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.